హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ట్రెజరీ శాఖ కీలక మెమో విడుదల. కొత్త ఆదేశాలైతే జారీ అయ్యాయి. మరి ఈ మెమోలోని ముఖ్యాంశాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరియు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ నుండి అత్యంత కీలకమైన మరియు ప్రయోజనకరమైనటువంటి తాజా సమాచారం ఒకటి వెలువడింది. విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి పెన్షనర్లకు రావాల్సిన డీఏ అరియర్స్ అంటే కరువు భత్యం బకాయిల చెల్లింపుల ప్రక్రియలో ఎదురవుతున్నటువంటి సాంకేతిక ఇబ్బందులను తొలగించే దిశగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు పెన్షనర్లకు అందాల్సిన బకాయిల చెల్లింపుల విషయంలో కొన్ని స్పష్టమైన మరియు ఖచ్చితమైన సూచనలు ఇస్తూ ఒక అధికారిక సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ సర్క్యులర్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే క్షేత్రస్థాయిలో పెన్షనర్లకు బకాయిలు చేరవేయడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడటం మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది ట్రెజరీ అధికారులను మరియు సిబ్బందికి పెన్షనర్ల డీఏ అరియర్స్ చెల్లించే క్రమంలో కొన్ని సందేహాలు తలెత్తాయి. ముఖ్యంగా పెన్షనర్ల బ్యాంక్ ఖాతాలు క్లోజ్ అయిపోయినప్పుడు లేదా ఖాతాలు పనిచేయని ఇనాక్టివ్ స్థితిలో ఉన్నప్పుడు, అలాగే ఇతర సాంకేతిక కారణాల వల్ల పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఆ బకాయిలను ఎలా తిరిగి చెల్లించాలనే విషయంలో గందరగోళం ఏర్పడింది. మరి ఈ పరిస్థితుల్లో నిధులు వెనక్కి వెళ్ళిపోతూ ఉండటంతో ట్రెజరీ జిల్లా అధికారులు, డీటీఓస్ మరియు రాష్ట్ర స్థాయి అధికారులు ఈ సమస్యలపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా అయితే డైరెక్టరేట్‌ను కోరారు. పెన్షనర్లు పెన్షనర్లకు త్వరగా న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశ్యంతో దీనికి సమాధానంగా రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్ గారు ఒక సమగ్రమైన మెమోను జారీ చేశారు. మరి ఈ మెమోను రాష్ట్రంలోని అందరూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ మరియు మంగళగిరిలోని ఏపీసీఆర్‌టీ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీస్‌కు ఏటీఓ ఈమెయిల్ ద్వారా అయితే పంపించడం జరిగింది. మరి ఈ యొక్క అధికారిక మెమో ప్రకారంగా పెన్షనర్ల డీఆర్ అరియర్స్ అనేవి చెల్లింపులలో డీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో జరిగినటువంటి పేమెంట్ జరిగినటువంటి ఫెయిల్డ్ పేమెంట్స్‌పై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలైతే ఇచ్చింది. అలాగే సాధారణంగా డీఏ అరియర్స్ పంపినప్పుడు అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో కూడా అధికారులు విశ్లేషించారు. చాలా సందర్భాల్లో పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతాలను ఎక్కువ కాలం వాడకపోవడం వల్ల అవి ఇనాక్టివేట్ అవుతూ ఉన్నాయి. మరి అది ఒక కారణం ఉండొచ్చు. లేదంటే బ్యాంకుల విలీనం వల్ల ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లు మారిపోయి ఉంటాయి. దీనివల్ల ఖాతా అనేది కూడా ఇనాక్టివ్‌లో ఉండిపోయి ఉండవచ్చు. కాబట్టి మరికొన్ని విచారకరమైన సందర్భాల్లో కూడా పెన్షనర్లు మరణించినప్పుడు గానీ, వారి ఖాతాలో డబ్బు అనేది జమ కావటం లేదు. ఇలాంటి ఫెయిల్డ్ పేమెంట్స్ విషయంలో అనుసరించాల్సిన పద్ధతులను ఈ మెమోలో అయితే వివరించారు. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ బ్యాంకు ఖాతా క్లోజ్ అవ్వటం వల్ల డీఆర్ అరియర్స్ పేమెంట్ ఫెయిల్ అయితే, ఆ వివరాలు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ లాగిన్‌లో కనిపిస్తాయి. ఈ ఫెయిల్డ్ పేమెంట్ వివరాలు సరిగ్గా 90 రోజుల పాటు ఎస్టీఓ లాగిన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ 90 రోజుల్లోపు పెన్షనర్లు తమ కొత్త బ్యాంక్ ఖాతా వివరాలను అందజేసి, దానిని అప్డేట్ చేయించుకోవాలి. ఒకవేళ 90 రోజుల గడువు ముగిసిపోతే ఆ నిధులు ల్యాప్స్ ల్యాప్స్‌డ్ ఫెయిల్డ్ పేమెంట్స్ జాబితాలోకి వెళ్ళిపోతాయి. అంటే ఆ తర్వాత వాటిని తిరిగి పొందడం కొంత క్లిష్టమైన ప్రక్రియగా అయితే మారుతుంది. ఇక రెండవ కీలకమైన అంశం పెన్షనర్లు మరణించిన సందర్భానికి సంబంధించినది. ఒక పెన్షనర్ మరణించినట్లయితే వారికి రావాల్సిన డీఏ అరియర్స్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం నేరుగా లేదా ఆటోమేటిక్‌గా అయితే వారి వారసుల ఖాతాల్లో జమ చెయ్యదు. ఇది చాలా మందికి తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. భవిష్యత్తులో వారసుల మధ్య తలెత్తే న్యాయపరమైనటువంటి వివాదాలను నివారించడానికి ప్రభుత్వం అమల్లో ఉన్నటువంటి ఎల్‌టీఏ లీగల్ హెయిర్ ఆథరైజేషన్ విధానం ప్రకారమే ఈ యొక్క చెల్లింపులు చేస్తుంది. అంటే పెన్షనర్ మరణించిన తర్వాత వారి వారసులు చట్టబద్ధమైన వారసుల ధృవీకరణ పత్రాలను సమర్పించి
ఎల్టీఏ ప్రక్రియ ద్వారా మాత్రమే ఆ బకాయిలను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అసలైన వారసులకే డబ్బు అందుతుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మూడవ అంశం బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంటు. ఈ స్టేట్మెంట్ వివరాలు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ మరియు జిల్లా ట్రెజరీ ఆఫీసర్ స్థాయిలో అందుబాటులో అయితే ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, వారు కేవలం తమ పరిధిలోకి వచ్చే పెన్షనర్ల వివరాలను మాత్రమే చూడగలరు. మొత్తం రాష్ట్ర స్థాయి సమాచారం వారి దగ్గర అయితే వారికి ఉండదు. కాబట్టి పెన్షనర్లు వారి పరిధిలోని ట్రెజరీ ఆఫీస్‌కే వెళ్ళడం ఉత్తమము. ఇప్పుడు పెన్షనర్లు ఏం చేయాలి? మీకు డీఆర్ఎస్ అందకపోతే ముందుగా మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోండి. తర్వాత వెంటనే మీ యొక్క ట్రెజరీ ఆఫీసు సందర్శించి మీ యొక్క ఫెయిల్డ్ పేమెంట్ స్టేటస్‌ను తనిఖీ చేయించుకోండి. ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ కార్యాలయం నుండి ఫెయిల్డ్ పేమెంట్స్ కోసం కొత్తగా బిల్లులు అయితే పెట్టుకోవచ్చని మౌలిక ఆదేశాలు అందాయి. అయితే సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో ఈ యొక్క ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాల్సి ఉంది. రాబోయే 2, 3 రోజుల్లో సాంకేతిక నిపుణులు దీనిని సరిచేసి బిల్లుల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. అందుకే పెన్షనర్లు తమ సంబంధిత ట్రెజరీ అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండటం చాలా ముఖ్యం. సిస్టమ్‌లో ఎనేబుల్డ్ అవ్వగానే అధికారులు మళ్ళీ బిల్లులు పెట్టి మీ ఖాతాలోకి అయితే డబ్బులు వచ్చేలాగా చేస్తారు. సో, ఈ సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి రాష్ట్రంలోని పలువురు ట్రెజరీ అధికారులతో మరియు ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారితో కూడినటువంటి వెంకట్రావు గారితో కూడా సంప్రదించడం జరిగింది. వారు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పెన్షనర్లకు త్వరగా బకాయిలు అందేలాగా కృషి చేస్తూ ఉన్నారు. మరికొంతమంది పెన్షనర్లు ట్రెజరీ అధికారులు సరిగ్గా స్పందించడం లేదని ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు. మరి అటువంటి వారు నిరాశ చెందకుండా పెన్షన్ సంఘాల నాయకుల సహాయం తీసుకోవాలి. లేదా పై అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించుకోవాలి. మీ హక్కుగా రావాల్సినటువంటి ప్రతి రూపాయి మీకు అందేలాగా చూసుకోవటానికి ఈ సూచనలు పాటించండి. మీ పెన్షన్ మరియు బకాయిల విషయంలో అప్రమత్తంగా ఉండి అనవసరమైనటువంటి పత్రాలను సిద్ధం చేసుకుంటే చెల్లింపుల ప్రక్రియ అనేది అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటే చెల్లింపుల ప్రక్రియ అనేది సులభతరం అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఎవరికైతే డీఆర్‌ఆర్‌ఎస్ జమ కాలేదో, సో, వారికి ఈ యొక్క వివిధ కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్‌యాక్టివ్ ఉండటం, లేదంటే బ్యాంకులు మెర్జ్ అయినప్పుడు ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లయితే మారుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో లేదంటే మరికొన్ని క్లిష్టమైన సందర్భాల్లో ఈ విధంగా పేమెంట్ అనేది జరగకపోయి ఉండొచ్చు. మరణించిన వారి వారసులకు డిఫాల్ట్‌గా అయితే ప్రభుత్వము ఈ యొక్క బకాయిలను జమ చేయదండి. లీగల్లీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆహ్, వారికి మాత్రమే జమ అవుతుంది. వారు గూడా నిరూపించుకోవాలనమాట. డాక్యుమెంట్స్ ఏవైతే ప్రాపర్‌గా ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయడం వల్ల వాళ్ళు పొందగలుగుతారు.